ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు గాయమైంది. సోమవారం సాయంత్రం ఆయన భుజానికి గాయమైందని ఎన్టీఆర్ కార్యాలయం వెల్లడించింది. డాక్టర్లు 6 నుంచి 8 వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. డాక్టర్ జె మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్ఏ పూర్ణచంద్ర తేజస్వీల నేతృత్వంలోని వైద్య బృందం ఎన్టీఆర్ కు చికిత్స అందిస్తోంది. ప్రస్తుతం డ్రాగన్ సినిమా చిత్రీకరణలో ఉన్న ఎన్టీఆర్ కు ఈ గాయం పెద్ద షాకే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజా గాయంతో సినిమా షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎన్టీఆర్ క్షేమంగా ఉన్నారని ఆయన టీం వెల్లడించింది. ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు గాయమైంది. సోమవారం సాయంత్రం ఆయన భుజానికి గాయమైందని ఎన్టీఆర్ కార్యాలయం వెల్లడించింది. డాక్టర్లు 6 నుంచి 8 వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. డాక్టర్ జె మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్ఏ పూర్ణచంద్ర తేజస్వీల నేతృత్వంలోని వైద్య బృందం ఎన్టీఆర్ కు చికిత్స అందిస్తోంది. ప్రస్తుతం డ్రాగన్ సినిమా చిత్రీకరణలో ఉన్న ఎన్టీఆర్ కు ఈ గాయం పెద్ద షాకే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజా గాయంతో సినిమా షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎన్టీఆర్ క్షేమంగా ఉన్నారని ఆయన టీం వెల్లడించింది.